నరసరావుపేట శాసనసభ్యులు కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్స్ కు సామ్సంగ్ 5G మొబైల్స్ ఎమ్మెల్యే అరవింద బాబు పంపిణీ చేశారు. ఐసిడిఎస్ అధికారి కాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పని సులభతరం కావడానికి వాళ్ళ శాంసంగ్ కంపెనీ 2500 రూపాయలతోటి 236 మందికి అంగన్వాడీ టీచర్లకి సెల్ ఫోన్ బహుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9 సెక్టార్లు మరి 7 కార్పొరేటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. పని సులభతరం జరుగుతుంది. డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. యాంటీనెట్ డేటా ఎన్యూమరేషన్ కానీ మరి అంగన్వాడీ పిల్లలు కూడా డేటా ఎంట్రీ చేసుకుని ఎవరికి ఏ విధంగా మనం ఉపయోగపడతాం వాటన్నిటి కూడా ఇంటి దగ్గర నుండి కూడా మనం రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. మరి 24/7 మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్లందరూ కూడా చక్కటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. అదేవిధంగా మీకు రావాల్సిన ఉపకార వేతనాన్ని కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనకి నరసరావుపేట నియోజకవర్గంలోని మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నరసరావుపేట మా ప్రాజెక్టు పరిధిలో 236 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 9 సెక్టార్లు. ఈ 236 అంగన్వాడీ కేంద్రములకు అంగన్వాడీ కార్యకర్తలకు శాంసంగ్ 5G మొబైల్స్ గవర్నమెంట్ సప్లై చేసింది. నిన్నటి రోజుని దీని మీద గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది, ఇనాగ్రేషన్ జరిగింది. అనంతరం ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మాకు 9 సెక్టార్లకి గాను మాకు 7 సూపర్వైజర్స్ ఉన్నారు. 9 సెక్టార్లకి మాకు 9 మొబైల్స్ వచ్చినాయి. ఈ వర్క్ అంతా కూడా బ్లాక్ కోఆర్డినేటర్ వీళ్ళు ఏం చేయాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా తను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండడానికి బ్లాక్ కోఆర్డినేటర్కి కూడా ఒక మొబైల్ ఇవ్వడం జరిగింది.